చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కు నిరసన శాఖ తగిలింది. రామకుప్పంలో ఎంపీటీసీలు సర్పంచ్లను బుజ్జగించేందుకు వచ్చిన భరత్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధి చేయకుండా తమ గ్రామానికి ఇప్పుడు రావడం ఏంటని స్థానికులు ఎమ్మెల్సీని అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ భరత్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ గ్రామానికి ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ఆందోళన చేశారు. రామకుప్పం అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ భరత్ ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీకి నిరసన సగ తగిలింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అంటే కుప్పంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్సీ భరత్ ను రామకుప్పం మండలంలో అడ్డుకున్నటువంటి పరిస్థితి. ప్రధాన కారణము మనం చూస్తూనే ఉన్నాము. రోజు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు వలసలు పెరుగుతున్నటువంటి తరుణంలో నిన్నటి రోజున కుప్పం మున్సిపాలిటీ నుంచి 5 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా శాంతిపురము, గుడిపల్లి, కుప్పం మండలం నుంచి 13 మంది ఎంపీటీసీలు నిన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మరి ఈవేళ రేపు రామకుప్పం మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు పార్టీలో చేరేందుకు సిద్ధమైనటువంటి తరుణంలో ఈ నిలుపు చేరికలను నిలుపుదల చేసేందుకు ఎమ్మెల్సీ భరత్ ఈవేళ రామకుప్పం మండలం పర్యటనకు వచ్చేస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది టీడీపీ శ్రేణులు కావచ్చు, ఎందుకు ఇంతకాలము ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నావు, ఎవరి ఇష్టం వారిది, ఎవరు ఎలా వెళ్తే నీకేమిటి, ఎందుకు అడ్డుకుంటున్నావు అనే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని వీళ్ళంతా పరిగణనలోకి తీసుకొని ఈవేళ ప్రోగ్రామ్ ని ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులైతే చోటు చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే అక్కడ స్థానికంగా పోలీసులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ రోజు మాత్రం ఎందుకు అడ్డుకుంటావు, ఎందుకు ఊర్లో తిరుగుతావు అనేటువంటి ఒక అంశం నేపథ్యంలో ఈవేళ రామకుప్పం మండలంలో భరత్ను అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు దగ్గరుండి ఈ గొడవను కొంత పెద్దమరింప చేసి భరత్ను అక్కడి నుంచి తిరిగి వెనక్కు పంపించేయడంతో కొంత పరిస్థితి తగ్గుమని తెలిసింది. ఎందుకంటే రేపు రామకుప్పం మండలానికి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీటీసీలు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ కార్యక్రమంలో ఆయన్ని ఈవేళ అడ్డుకోవడము కొంత చర్చనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. నవీన్. రైట్ మనోహర్.